సొలొమోన్ని కాపాడినాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈరోజు అమ్మ నాన్న పేదవాళ్ళ, 2 పూట్ల అన్నం పెట్టలేనటువంటి దీనస్థితిలో ఉన్నారా? యూనిఫామ్ కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నారా? అందరిలాగా మీకు బూట్లు కొనిపెట్టలేకపోతున్నారా? అందరిలాగా మీకు సైకిలో లేక బైకో కొనిపెట్టలేకపోతున్నారా? అయితే వినో, వాళ్ళు పడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తున్నప్పుడు కష్టం ఏంటి ఏమిటో నీకు తెలుస్తుంది. వాళ్ళు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతున్నావు. వాళ్ళతో పాటు ఆకలి మంటల గుండా నువ్వు వెళుతున్నావు కాబట్టి ఆకలి మంట ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. అదే సమయంలో నాన్న అమ్మ నీ కోసం ఎలా కాయ కష్టపడుతున్నారో, రెక్కల ముక్కలు చేసుకుంటున్నారో, వాళ్ళు పస్తుండి నీ కడుపు నింపుతున్నారో, ప్రేమ, అనురాగము, ఆప్యాయత నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈరోజు అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు పాడైపోవడానికి ప్రధాన కారణం తెలుసా? గారాభం. ఏ రాభం? గారాభం. ఏం లాభం? సహోదరి సహోదరులు, పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియదు, ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో తెలియదు, ఆకలి మంటలు అంటే ఏమిటో తెలియదు, రెక్కలు ముక్కలు చేసుకోవడం అంటే ఏమిటో తెలియదు, ఉదయం 6 గంటలకి లేవడం అంటే ఏమిటో తెలియదు, సాయంత్రం 9 గంటలకి 10 గంటలకి పడుకోవడం అంటే ఏమిటో తెలియదు, సెల్ ఫోన్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు, కంప్యూటర్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు. అటువంటి సమయానికి, అటువంటి తరానికి మనం వచ్చేసాం. ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎవరైతే పేదరికం గుండా వెళుతున్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారో, ఎవరైతే చాలని జీతం గుండా వెళుతున్నారో, ఎవరైతే 2 పూట్ల కడుపు నిండా భోజనం చేయలేనటువంటి పరిస్థితి గుండా వెళుతూ కూడా బిడ్డల్ని పెంచుకుంటున్నారో, మీకు ఒక శుభవార్త.